అందరికీ నమస్కారం. క్లాసులో పాఠాలు చెప్పే పద్ధతిని ఇంకాస్త సరదాగా, ఇంటరాక్టివ్గా మార్చాలని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈరోజు మనం సరిగ్గా అదే చెయ్యబోతున్నాం. H5P అనే ఒక టూల్తో మామూలు టెక్స్ట్ని ఒక సరదా గేమ్లా ఎలా మార్చేయొచ్చో చూసేద్దాం రండి. ఆలోచించండి, ఏదైనా ఒక పారాగ్రాఫ్ని, జస్ట్ ఒక టెక్స్ట్ని ఒక ఇంటరాక్టివ్ క్విజ్లా మార్చేస్తే ఎలా ఉంటుంది? అంటే స్టూడెంట్స్ కేవలం చదివి వదిలేకుండా దాంతో ఆడుకుంటూ నేర్చుకునేలా చేస్తే భలే ఉంటుంది కదా. సరిగ్గా ఈరోజు మనం అదే చేయబోతున్నాం. అయితే దీనికి సమాధానం చాలా అంటే చాలా సింపుల్. H5Pలో ఒక చిన్న ట్రిక్ అంతే. దీనికోసం మనం లూమీ క్లౌడ్ ఎడిటర్ని వాడబోతున్నాం. పదండి, ఎలాగో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మొత్తం 5 భాగాలుగా చూద్దాం. ముందుగా యాక్టివిటీ ఎలా స్టార్ట్ చేయాలి, తర్వాత దానికి టైటిల్, మెటాడేటా ఎలా పెట్టాలి, అసలు టాస్క్ ఎలా బిల్డ్ చేయాలి, దాన్ని ఇంకాస్త ఎలా కస్టమైజ్ చేయాలి, చివరిగా దాన్ని సేవ్ చేసి అందరితో ఎలా పంచుకోవాలో చూద్దాం. మనం చేయబోయేది డ్రాగ్ ది వర్డ్స్ అనే ఒక సరదా యాక్టివిటీ అన్నమాట. రైట్, ఇక మొదలు పెట్టేద్దాం. సెక్షన్ 1, మన మొదటి యాక్టివిటీని స్టార్ట్ చేయడం. అంతా డాష్బోర్డ్ నుంచే మొదలవుతుంది. చూడండి, ఇది చాలా సింపుల్. ముందుగా లూమీ క్లౌడ్ ఎడిటర్లోకి లాగిన్ అవ్వండి. అక్కడ క్రియేట్ న్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో డ్రాగ్ ది వర్డ్స్ అని సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా యూజ్ బటన్ క్లిక్ చేస్తే చాలు, మనం నేరుగా ఎడిటర్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఎడిటర్లోకి వచ్చేసాం. ఇప్పుడు మన యాక్టివిటీకి ఒక ఐడెంటిటీ, అంటే ఒక గుర్తింపిద్దాం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే అప్పుడే వేరే వాళ్ళు దీన్ని ఈజీగా కనుక్కోగలరు, వాడుకోగలరు. ఏ క్రియేషన్ అయినా సరే పేరుతోనే మొదలవుతుంది కదా. సో మనం కూడా మన యాక్టివిటీకి ఒక మంచి అర్థమయ్యే పేరు పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్, మొక్క భాగాలు అని పెడితే చూడగానే విషయమేంటో తెలిసిపోతుంది. టైటిల్ పక్కనే మెటాడేటా అని ఉంటుంది. ఈ మెటాడేటా అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మన యాక్టివిటీకి ఒక ఐడి కార్డ్ లాంటిదన్నమాట. దీన్ని ఎవరు క్రియేట్ చేశారు, అసలు కంటెంట్ ఎక్కడ్నుంచి తీసుకున్నారు, దీన్ని వేరేవాళ్లు ఎలా వాడొచ్చు, ఇలాంటి వివరాలన్నీ ఇందులో ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ 3 విషయాలు మర్చిపోవద్దు. 1, రచయిత, అంటే దీన్ని ఎవరు తయారు చేశారు. 2, మూలం, అంటే కంటెంట్ ఎక్కడ్నుంచి తీసుకున్నారు, ఉదాహరణకు ఫలానా టెక్స్ట్ బుక్ నుంచి అని. 3, లైసెన్స్, అంటే దీన్ని మళ్లీ వాడటానికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి. ఇలాంటివి. దీనివల్ల మన పనికి విలువ ఉంటుంది, వేరేవాళ్లు కూడా సరిగ్గా వాడుకుంటారు. ఓకే, పేరు పెట్టాం, వివరాలిచ్చాం. ఇప్పుడు అస్సలైన పార్ట్కు వచ్చేశాం. మన యాక్టివిటీలో మ్యాజిక్ చేసే సమయం వచ్చింది. అదే ప్రధాన టాస్క్ను నిర్మించడం. మొట్టమొదటగా మనం నేర్చుకునేవాళ్లకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. టాస్క్ డిస్క్రిప్షన్ అనే చోట వాళ్ళు ఏం చేయాలో స్పష్టంగా రాయాలి. ఇన్స్ట్రక్షన్స్ ఎంత క్లియర్గా ఉంటే వాళ్ళు అంత ఈజీగా యాక్టివిటీని పూర్తి చేయగలరు. ఇక అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. చాలా సింపుల్ టెక్నిక్. మీరు ఏ పదాన్నైతే సమాధానంగా మార్చాలనుకుంటున్నారో ఆ పదం ముందు, వెనక ఇలా ఆస్ట్రిక్స్ అంటే స్టార్ సింబల్స్ పెట్టాలి. అంతే, ఆటోమేటిక్గా ఆ పదం ఒక డ్రాగబుల్ ఆన్సర్గా మారిపోతుంది. ఎంత ఈజీ కదా. సరే, యాక్టివిటీని ఇంకాస్త టఫ్, ఇంకాస్త ఛాలెంజింగ్గా మార్చాలంటే ఏం చేయాలి? దానికోసం మనం కొన్ని తప్పు సమాధానాలను కూడా యాడ్ చేయొచ్చు. వాటిని డిస్ట్రాక్టర్లు అంటారు. సరైన సమాధానాలతో పాటు ఇవి కూడా కనిపిస్తాయి. అప్పుడు స్టూడెంట్స్ కొంచెం ఆలోచించి సరైనది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లెర్నింగ్ని ఇంకాస్త బెటర్ చేస్తుంది. ఓకే, మన యాక్టివిటీకి కావలసిన కంటెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకాస్త మెరుగుపరచడానికి కొన్ని సెట్టింగ్స్ ఎలా మార్చాలో చూద్దాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ ఉంటాయి. ఉదాహరణకు, ఎనేబుల్ రీట్రై, అంటే స్టూడెంట్స్ మళ్లీ మళ్లీ ప్రయత్నించే అవకాశం ఇవ్వడం. షో సొల్యూషన్, అంటే వాళ్ళు సరైన సమాధానాలు చూసేలా చేయడం. ఇంకా వాళ్ళు సమాధానం పెట్టిన వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వాలా వద్దా అనేది కూడా సెట్ చేయొచ్చు. నా సలహా ఏంటంటే, రీట్రై ఆప్షన్ ఎప్పుడూ ఆన్లో పెట్టండి. ఎందుకంటే తప్పులు చేస్తూనే కదా నేర్చుకునేది. అంతే, మన యాక్టివిటీ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు మనం కష్టపడి తయారు చేసిన దాన్ని సేవ్ చేసి అందరితో పంచుకునే సమయం వచ్చేసింది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సేవ్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి.
ఒకటి H5P ఫైల్, రెండోది HTML ఫైల్. H5P ఫైల్ అనేది మన వర్కింగ్ ఫైల్ లాంటిది. అంటే ఫ్యూచర్లో ఏమైనా మార్పులు చేయాలంటే ఈ ఫైల్ కావాలి. ఇక HTML ఫైల్ అనేది ఫైనల్ వర్జన్ అన్నమాట. దీన్ని ఎవరికైనా పంపిస్తే వాళ్ళు నేరుగా బ్రౌజర్లో ఓపెన్ చేసి యాక్టివిటీని ప్లే చేయొచ్చు. సో ఎడిటింగ్ కోసం H5P, షేరింగ్ కోసం HTML. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్ స్టెప్స్. డిప్లాయ్మెంట్స్ ట్యాబ్కి వెళ్ళండి, దానికొక పేరివ్వండి. కావాలంటే లైసెన్స్ ఇన్ఫర్మేషన్ చూపించాలా వద్దా లాంటి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సేవ్ క్లిక్ చేయగానే ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ని కాపీ చేసి ఎవరికైనా పంపొచ్చు. అంతే, మీ యాక్టివిటీ లైవ్లోకి వచ్చేసినట్లే. సో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. అసలు మ్యాజిక్ అంతా ఆ స్టార్ సింబల్లోనే ఉంది. మెటాడేటాతో మన పనికి సరైన గుర్తింపివ్వడం చాలా ముఖ్యం. బిహేవియరల్ సెట్టింగ్స్తో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఫైనల్గా H5P ఫైల్స్ ఎడిటింగ్కి, HTML ఫైల్స్ షేరింగ్కి. ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. చూశారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో? ఇప్పుడు మీ వంతు. ఈ టూల్ ఉపయోగించి మీరు ఎలాంటి క్రియేటివ్, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ తయారు చేస్తారో ఆలోచించండి. మరి మీరు మొదటగా సృష్టించబోయేదేమిటి?